ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. దేవుని వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉదయకాలం యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానాంశంగా తీసుకుందాం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. చూడుము సహోదరి సహోదరుడా, దేవుని సంఘం సియోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను నిమిషం మాత్రం విసర్జించాను, అయితే నిన్ను తరతరముల వరకు గొప్ప వాత్సల్యంతో నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీకు సమకూర్చెదను. నీతో నా సమాధానకరమైన నిబంధనను స్థిరపరచెదను. నా నిబంధన నీ నుండి తొలగిపోదు. ఆ నోవహు కాలములోనే నేను నీ మీద ఇక కోపం ఉండదని, నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకున్నాను అంటున్నాడు. ఇదిగో ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడిన ప్రయాసపడిన దానా, ఇదిగో నేను నిన్ను నీలాంజనములతో కట్టెదను, పునాదులు వేసేదను, మాణిక్యములతోనూ కోట గుమ్మములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టెదను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచు. నీ పిల్లలకు విశ్రాంతి, నీవు నీతి గలదానివై స్థాపించబడదువు. నీవు భయపడనక్కర్లేదు. నిన్ను బాధించు వారు దూరమగుదురు. నీకు భీతి దూరముగా ఉండను, అది నీ దగ్గరకు రాదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. కాబట్టి నీ మీద నేరస్థాపన ఉండదంటున్నాడు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు దద్దరిన నా కృప నిన్ను వీడిచిపోదు అంటున్నాడు. కాబట్టి ప్రియుడా, మన దేవుడు అంత గొప్పవాడు. ఆయన నిమిషం మాత్రమే కోపిస్తాడు. తరతరముల వరకు, యుగ యుగముల వరకు మన మీద ఆయన గొప్ప వాత్సల్యం చూపుతున్నాడు. గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదని అంటున్నాడు. అంతేకాదు, కృప విడిచిపోదు అంటున్నాడు. నీతి కలదానివై నీవు నివసిస్తావు అంటున్నాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు అంతా జాలి పడుతున్నాడు, వాత్సల్యం చూపుతున్నాడు, కృప చూపుతున్నాడు. నిత్యమైన కృపతోనూ వాత్సల్యంతోనూ మన విమోచకుడైన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఆత్మీయంగా కడుతూ వస్తున్నాడు. కనుక ఆయన్ని మనం ఆనుకొని ఉండాలి, ఆయన హత్తుకొనాలి. ఆయనే మన గుడారమునకు నెమ్మది, మనకు విశ్రాంతిని, మనకు భీతి నుంచి విడుదలను కలగజేసే దేవుడు. కనుక ప్రభు అంత గొప్ప వాత్సల్య చూపువాడు. నిమిషం మాత్రమే మనల్ని విసర్జించాడు. ఆయా పరిస్థితులు గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం ఒక్కోసారి తలంచుకుంటాం, అయ్యో ప్రభు నా చేయి విడిచిపెట్టాడేమో, నాకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది, నాకేంటి ఇట్లాంటి ఇక్కట్లు ఏర్పడ్డాయి, ఇలాంటి కష్టకాలం నాకుందేంటి అని మనం తలంచుకుంటాం. కానీ ఆయన ఎంత మాత్రము చేయి విడిచే దేవుడు కాదు. ఉదాహరణకు బేతన్యాలో లాజరును ఎంతగా ప్రేమించాడో చూడండి. తను రోగి అయి ఉన్నప్పుడు తను ప్రేమించినటువంటి దేవుడు తను చనిపోయిన 4వ దినమున వచ్చి సమాధిలో నుండి అతన్ని బ్రతికించాడు. కనుక కొంతకాలం మాత్రమే మనకి లోకములో శ్రమలు, శోధనలు, ఇరుకులు. దేవుడి వాత్సల్యత మాత్రం, ఆయన ఆదరణ, ఆయన యొక్క గొప్ప కృప మనకి జీవితకాలం మనల్ని విడిచిపోదు. ప్రభుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇట్టి అనుకూలమైన సమయం దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవా, నీవు నిమిషం మాత్రమే మమ్మల్ని విసర్జించే దేవుడు. ప్రభువా, గొప్ప వాత్సల్యంతో నీవు మమ్మల్ని సమకూర్చి ప్రేమించి నిత్యమైన కృపతో నీవు మా ఎడల ఆయా వాత్సల్యం చూపుతున్నావు. ఇదిగో గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేని స్థితిలో నీలాంజనములతో కట్టుచున్నావు. మాణిక్యములతో కోట గుమ్మములను, సూర్యకాంతములతో గుమ్మములను కట్టుతున్నావు. ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులను ఏర్పరుస్తున్నావు. మా జీవితాల్లో
గొప్ప ఆదరణను, గొప్ప వాత్సల్యతను, గొప్ప కృపను మా ఎడల చూపుతూ వస్తున్నావు. నీతి గల దానివై నీవు స్థాపించబడదు అంటున్నావు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నావు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా! ఇటు వాత్సల్యత, ఇటు ప్రేమ మా జీవితకాలం మా ఎడల చూపుతూ మమ్మల్ని బలపరుస్తురమని, మాకు సహాయపడమని, మమ్మల్ని పురికొల్పమని, మా ఆత్మీయ జీవితంలో వస్తున్న అయ్యా కొద్దిపాటి శోధనలు, శ్రమల్లో మీరు మమ్మల్ని విసర్జించక, మా వ్యాధి బాధల్లో, అనారోగ్యాల్లో, ఆర్థిక కొదువుల్లో, మాకున్న ఇరుకుల్లో ప్రభువా మమ్మల్ని నడిపించండి. చక్కని త్రోవలో నడిపించి మీ కృప చాలినంత గురించి సహాయపడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.